అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పై అంతస్తు. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళితే, ఎవరు? నువ్వా అన్నయ్య? ఇంతకాలానికి గుర్తుకొచ్చానట్రా నేను. వదిన పిల్లలు కులాసాయేనా? అన్నగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తువ్వాలు అందించింది భాగ్యమ్మ. అందరూ కులాసాగానే ఉన్నారమ్మా. ఎప్పుడూ ఏవో పొలం పనులు ఉంటూనే ఉంటాయి కదా. ఇక ఈరోజు ఎలాగో తీరిక చేసుకొని బయలుదేరి వచ్చాను. ఏమ్మా, బావ ఇంట్లో లేడా? సోఫాలో కూర్చుంటూ అడిగాడు నారాయణ. పెద్ద వెండి గ్లాస్ నిండుగా మజ్జిగ తెచ్చి అందించింది భాగ్యమ్మ. మీ బావ సంగతి అడక్కన్నయ్యా, క్షణం తీరికుండటం లేదు. బిజినెస్ గొడవల్లో పడి తిండి తిప్పల విషయం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదించింది చాలు, ఇంకా ఈ వయసులో ఎందుకండి ఇంత శ్రమ పడ్డం అంటే వినిపించుకోరాయే. అదిగో 100 ఏళ్ల ఆయుష్ మాటల్లోనే వచ్చారు. ఏమిటి ఇవాళ అటు సూర్యుడు ఇటు ఉదయించాడా ఏం? ఏనాడు లేంది ఇంత పెందలాడే ఇండ్లు గుర్తుకొచ్చిందేం దొరగారికి? అరే, బావ ఎప్పుడొచ్చాడు? ఇదిగో భాగ్యం, నీ వేలాకోలం బాణాలు ఆనక సందిద్దువు కానీ అర్జెంటుగా నాకో గ్లాసు మజ్జిగ ఫ్రిడ్జ్లోది తీసుకురా, నోరు పిడచగట్టుకుపోతోంది. ఏంటి బావా, అంతా కులాసానా? హరి పరీక్ష పాస్ అయ్యాడని తెలిసింది. పై చదువులు చదివిస్తావా? ఆడపిల్లలిద్దరికీ ఎక్కడైనా సంబంధాలు చూస్తున్నావా? భార్య మజ్జిగ తెచ్చివ్వడంతో మాట్లాడ్డం ఆపి గ్లాస్ అందుకున్నాడు నరసింహం. నీకు తెలియందేముంది బావా, ఒక దగ్గరుంది మరో దగ్గర లేదు అనకుండా అంటుజాడ్యంలా ఈ కట్నాల మహమ్మారి అన్ని చోట్ల ఉంది కదా. ఆడపిల్లలకి ఈ రోజుల్లో పెళ్లి చెయ్యడం అంటే కత్తిమీద సాముగా ఉంది. కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఇంకా ఎక్కడా ఏ సంబంధము కుదరలేదు. హరి తెలివైనవాడు, కానీ వాణ్ణి ఇంకా పై చదువులు చదివించే స్తోమత నాకు లేదు. ఏవో బ్యాంకు పరీక్షలు రాశాడు మొన్న, తప్పకుండా సెలెక్ట్ అవుతానంటున్నాడు. అది మంచి పద్ధతి బావా. ఎవరి తాహతుకు తగ్గ పనులు వాళ్ళు చేస్తేనే బావుంటుంది. ఊరికే పై ఎత్తులకెగిరి ఆనక బోల్తా పడితే ఉన్న పరువు కాస్త పోతుంది. ఆడపిల్లలకు కూడా ఏవైనా సంబంధాలు చూసి ముడిపెట్టేసేయ్. ఇదిగో భాగ్యం, నాకు త్వరగా భోజనం వడ్డించు, అవతల అర్జెంటు పనుంది నాకు అన్నట్లు బావ భోంచేశాడా? లేకుంటే ఇద్దరికీ కలిపి వడ్డించు. ఈలోపు కాళ్ళు చేతులు కడుక్కొస్తాను నేను. అక్కడ్నుంచి లేచి వెళ్ళాడు నరసింహం. నారాయణ మనస్సు చివుక్కుమంది, కానీ పైకి మామూలుగానే ఉన్నాడు. భోజనానికి రమ్మంటూ చెల్లెలు వచ్చి పిలిచేదాకా ఆలోచిస్తూ ఉండిపోయాడు. హడావుడిగా 4 మెతుకులు తిని సాయంత్రం పెందలాడే వస్తానంటూ బయటికెళ్ళిపోయాడు నరసింహం. భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చున్నారు అన్నా చెల్లెళ్ళు. సుజాతను చదివిస్తున్నారని విన్నాను, నిజమేనా అమ్మా? అడిగాడు నారాయణ. ఉన్నది ఒక్కగానొక్క పిల్ల, కలకలలాడుతూ ఇంట్లో తిరగకుండా పొరుగురులో హాస్టల్లో ఉంచి ఆ చదువెందుకండి అంటే ఆయన వినలేదు. ఈ రోజుల్లో డిగ్రీ అన్నా చదవకుంటే లాభం లేదంటూ దాన్ని తీసుకెళ్ళి ఏలూరు కాలేజీలో చేర్పించారు. నేనిక్కడ ఈ లంకంత కొంపలో ఒక్కతినే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాను. ఏం చదువులో ఏమో, చెప్తే వినే రకమా నీ బావ? అది కూడా చదువుకుంటాననే పట్టుబట్టి కూర్చుంది. ఇంకా అబ్బా కూతుళ్ళ మాట ఒక్కటైతే జరగని పనే లేదు. వదిన ఆరోగ్యం ఎలా ఉంది? ఒకసారి వచ్చి చూద్దామంటే కొంపలో పని లేదు, తీరుబడి లేదన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ఎప్పుడూ ఏవో కాగితాలకని, డబ్బుకని, వాటికని వీటికని ఎవరినో ఒకరిని ఇంటికి పంపిస్తూనే ఉంటారు. ఆఖరికి ఏం తోచక ఊర్లో ఉన్న సినిమాకెళ్ళడానికి కూడా తీరడం లేదంటే నమ్ము. వీలు చూసుకొని ఓ రోజు వస్తానన్నయ్యా, నువ్వు కాసేపు నడుం వాల్చు. నోట్లో ముద్ద పడగానే కంటి మీదికి కునుకు వచ్చేస్తుంది. ఒక్క 10 నిమిషాలు అలా మంచం మీద వాలకపోతే తలనొప్పి పట్టుకు చంపేస్తుంది. నువ్వు కూడా కాసేపు పడుకో అన్నయ్యా, ఆవలిస్తూ అక్కడ్నుంచి లేచి వెళ్ళింది భాగ్యమ్మ. రాత్రి 8 గంటలవుతుండగా ఇంటికి చేరాడు నరసింహం. ఊళ్ళోకెళ్ళి అటూ ఇటూ తిరిగి
నారాయణ కూడా అప్పుడే వచ్చాడు. అంతా భోంచేసి హాల్లో కూర్చున్నారు. ఇంకా నాంచడం బావుండదు, వచ్చిన పని తేల్చుకొని తెల్లారిగట్ల బండికెళ్ళిపోవచ్చని నిర్ణయించుకొని నోరు విప్పాడు నారాయణ. బాబా, తెల్లారుతూనే ఏవో పనుల మీద నువ్వు బయటికెళ్ళిపోతావు. నాకు అవతల చేలో మందు చల్లే పనుంది. నేను తెల్లారగట్ల బండికెళ్ళిపోతాను. ఇంకా ఇంత అకస్మాత్తుగా నేను వచ్చిన పని హరి పెళ్లి విషయం మాట్లాడ్డానికి. మీ చెల్లెల ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. కొడుకు పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని దానికి మహా ఆరాటంగా ఉంది. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయని శాస్త్రిగారు చెప్పారు. నీతో సంప్రదించి ముహూర్తం పెట్టుకుంటే బావుంటుందని వచ్చాను. హరికి పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి నాతో సంప్రదించాల్సిన అవసరం ఏంటి బావా? అయితే ఏ ఊరి పిల్లను ఖాయం చేశారు? నరసింహం మాటలకు నారాయణ, భాగ్యమ్మ కూడా ఆశ్చర్యంగా అయోమయంగా చూశారు. అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? ఏ ఊరి పిల్లనో ఖాయం చేయడం ఏంటి? మన సుజాత ఆ ఇంటి కోడలైతేను. భాగ్యం, నువ్వు కాసేపు నోరు మూసుకొనుండు. ఇదిగో బావా, నువ్వు కూడా నీ చెల్లిలాగే అభిప్రాయపడుతున్నట్లున్నావు. మన మధ్య దాపరికాలు పెడార్తాలు వద్దు. ఉన్నదున్నట్టు చెబుతున్నాను. నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పంపడం నాకు సుతరాము ఇష్టం లేదు. ఈ ఊర్లో కల్లా పెద్ద కాంట్రాక్టరు ప్రసాదరావు గారు. ఆయన ఏకైక వారసుడు చక్రవర్తి ఇంజనీరు. ఫారిన్లో ఉన్నాడు. 2 ఏళ్లలో ఇండియా వస్తాడు. సుజీని అతనికిచ్చి చేస్తానని మాటిచ్చాను. వాళ్ళ కోరిక ప్రకారమే దాన్ని డిగ్రీ చదివిస్తున్నాను. చెప్పదలుచుకుంది చెప్పేసి నిదానంగా సిగరెట్ వెలిగించుకున్నాడు నరసింహం. ఎటువంటి సన్నాహం లేకుండా శత్రువు వెన్నుపోటు పొడిచినట్టుగా గుక్క తిప్పుకోకుండా ఉంది నారాయణకు. కాసేపటికి స్థిమితపడి నోరిప్పాడు. మాటిచ్చావా? 15 ఏళ్ల నాడు నాకిచ్చిన మాట కంటే విలువైందా ఇప్పుడు వాళ్ళకిచ్చిన మాట? బావా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నీ కూతురు పుట్టినప్పుడే నా ఇంటి కోడలన్నారు. నా కొడుకుని నీ అల్లుణ్ణి చేసుకుంటానని నువ్వే ఎన్నిసార్లో అన్నావు. అందరితోనూ చెప్పావు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో నీ పరిస్థితి మారి నువ్వో లక్షాధికారివయ్యాక మేమంతా మరుగున పడిపోయామా? నీ అంత డబ్బు నాకు లేకపోయినా నా కొడుకేం లోటో చెప్పు బావా. చిన్నప్పట్నుంచి హరి నీకు తెలుసు. చంద్రుడిలోనైనా మచ్చ ఉంటుంది కానీ నా కొడుకులో చిన్న లోపం ఎంచి చూపు. డబ్బు లేకపోవడమే వాడు నీకు అల్లుడవడానికి అనర్హుడనుకుంటే ప్రపంచంలో అందరూ ఉన్నవాళ్ళుగా పుట్టరు బావా. కాలం కలిసొచ్చి ఎవరో ఒకళ్ళు వాళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళుంటే తెలివిగల వాళ్ళు తమ సమర్థతను నిరూపించుకుంటారు. ఆ తెలివి సమర్థత నా కొడుక్కి ఉన్నాయి. కేవలం డబ్బు లేక నా కొడుక్కి నీ కూతుర్ని ఇవ్వను అనడం అన్యాయం బావా. బావా, కొంచెం ఆవేశం తగ్గించుకొని మాట్లాడు. నువ్వన్న మాటలన్నీ సత్యాలే. పెద్ద పెద్ద మహామహులే ఈ క్షణంలో ఇచ్చిన వాగ్దానాల్ని మరుక్షణానికి నిలుపుకోలేకపోతున్నారు. ఇంక నేనెంత, నా మాటెంత? పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలి కానీ ఎప్పుడో ఏదో అన్నామని ఆ మాట పట్టుకొని వేలాడ్డం తెలివి తక్కువతనం. ఇప్పుడు చెబుతున్నాను, నీ కొడుకు మచ్చలేని చంద్రుడే. కానీ ఎవరైనా సరే తమ బిడ్డల్ని ఉన్నత కుటుంబంలో ఇచ్చి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. నాకంటే ఉన్నవాడింట్లోకి నా కూతుర్ని కోడలుగా పంపిస్తే నా బిడ్డ సుఖపడుతుంది కానీ నాకంటే లేనివాడింటికి పంపి దాని బతుకు సమస్యల వలయం చెయ్యలేను. భర్త ఇంకా ఏదో మాట్లాడబోయే అంతలో భాగ్యమ్మ అందుకుంది. ఏవండి, పిల్లలు చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం. ఇప్పుడు మీరిలా మాట్లాడడం అన్యాయమండి. నాకు మా అన్నయ్య తప్ప పుట్టింట ఎవరున్నారు చెప్పండి? ఈ విధంగానైనా మేము ఒకరికొకరం దూరం అవ్వకుండా ఉంటామనుకున్నాం. మీరిలా మాట్లాడతారని నేను అనుకోలేదు. మా అన్నయ్య మీ అంతస్తుకు తగ్గవాడు కాకపోయినా నాకుంటే మన అల్లుడికి ఉన్నట్టు కాదా? భాగ్యం, చెప్పడం అయ్యిందా? ఇంకేమైనా మిగిలుందా? నీకు నీ అన్నగారి మీద అభిమానం ఉండడం సబబే. అలాగని ఆ అభిమానం నిలుపుకోవడానికి ఒకరికొకరం వియ్యమే అందుకోనక్కర్లేదు. కావాలంటే నీకు తోచినంత ఆర్థిక సాయం చెయ్యి వాళ్లకు.
అంతేగాని నలుగురిలోనూ గుర్తింపుకొచ్చిన నా పరువును పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను గాని ఇంకా దిగజారేటట్టు చూడను. నరసింహం మాటలకు నారాయణలో కోపం తారాస్థాయికి చేరింది. భుజం మీది కండువ గట్టిగా దులిపి వేసుకుంటూ విసురుగా పైకి లేచి నిలబడ్డాడు. బావా, నోటికొచ్చినట్లు మాట్లాడకు. ఇది నీ తప్పు కాదులే. నడమంత్రపు సిరి నిన్నిలా మాట్లాడిస్తోంది. నాతో వియ్యమందితే నీ పరువు దిగజారుతుందా? నేనేనా అంత పరువులేని వాణ్ణి? నేనేం పరువు తక్కువ పనులు చెయ్యలేదే? ఎవరి సంసారాలు కూల్చలేదే? ఎవరి నెత్తినా చేతులు పెట్టలేదే? ఎవరి నోట్లోనూ మట్టి కొట్టలేదే? నీ దృష్టిలో డబ్బులేని వాళ్ళంతా పరువు తక్కువ వాళ్ళన్నమాట. అలాగైతే ఆ డబ్బు నీ దగ్గర చేరి 5 ఏళ్లేగా అయ్యింది. అంత క్రితం నీ పరువునంతా ఏ తుంగలో కుక్కావు? నా చెల్లి ముఖం చూసి ఇంత మాట్లాడాను కానీ నా కొడుక్కేమయ్యా? వాడు మగాడు, వాడికి పెళ్లి కాకపోదు. నీ సిరి సంపద చూసి కాదు, నీ కూతుర్ని అడుగుతుంటా. మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకోవడానికి నీ కాళ్ళ దగ్గరకొచ్చి అడిగాను. కానీ నీ కళ్ళు ఇంత నెత్తిమీదుంటాయని ముందుగానే తెలిస్తే ఇంత దూరం రాకపోదును. బావా, హద్దు మీరి మాట్లాడుతున్నావు. కాస్త నోరు సంభాళించుకోవడం మంచిది. నా సిరి సంపదను చూసే నా బిడ్డను అడగడానికొచ్చావు. దానికే అందంగా మాట నిలబెట్టుకోవడం అన్న పదాన్ని ఉపయోగించావు. ఇప్పుడు నేనే గనక నీకంటే తక్కువ స్థాయిలో ఉంటే నీ కంటికి నేను ఆనేవాడినా? నీతులు చెప్పడం కాదు, చేసి చూపించాలి. నీ బావమరిది కూతురు కుందనపు బొమ్మలా ఉంటుంది. కానీ వాళ్లకు డబ్బు లేదని, పైసా కట్నం రాదనే కారణం వల్లనేగా నీ బావమరిది నీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కాదు కూడదు అని ఖచ్చితంగా చెప్పేసి నా ఇంటికొచ్చావు. నాకన్నీ తెలుసు బావా. నీకు నీ చెల్లి కూతురెంతో, మీ ఆవిడకు ఆవిడ అన్న కూతురు అంతే కదా. డబ్బుతో నీకు ప్రమేయం లేనప్పుడు తల్లి లేని ఆ పిల్లను నీ ఇంటి కోడల్ని చేసుకోవచ్చు కదా. బావా, ఈ విషయమై ఇంక మన మధ్య మాటలు అనవసరం. దీని గురించి మన సంబంధ బాంధవ్యాలు తెంచేసుకోనక్కర్లేదు. దీని విషయం దాందే. ఎదిగిన కూతురు గాని కొడుకు గాని ఇంట ఉంటే ఎన్నో సంబంధాలు వస్తుంటాయి. కానీ వచ్చినవన్నీ కుదరవు కదా. ఎవరికెవరు రాసిపెట్టి ఉంటే అది మనం ఎంత కాదన్నా అవక మానదు. ఒకరి అభిప్రాయాలు ఒకరం తెలుసుకున్నాం అంతే. ఈ ప్రసక్తి ఇక్కడితో ఆపేద్దాం. మనం ఎప్పట్లా ఉందాం. రా, ఇలా వచ్చి కూర్చో. కంగారు పడి పౌరుషానికి పోయి ఇప్పుడే ప్రయాణమై వెళ్ళిపోకు. ఉదయం 5ంటికి గానీ నీకు బండి లేదు. అంతవరకు ఆ రైల్వే స్టేషన్లో పడున్నావంటే ఆ రైల్వే దోమలు నీకో బోధకాలినో బోధ చెయ్యినో బహుమతిగా ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిదానంగా చిద్విలాసంగా జోకులేస్తూ మాట్లాడుతున్న నరసింహాన్ని చూస్తే ఒళ్ళు రగిలిపోతోంది నారాయణకు. మింగలేక కక్కలేక కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉండిపోయింది భాగ్యమ్మ. మారు మాట్లాడకుండా తన పక్క మీదికెళ్ళి ముసిగెట్టి పడుకున్నాడు నారాయణ. తనలో తాను నవ్వుకుంటూ అక్కడ్నుంచి కదిలాడు నరసింహం. పడుకున్నాడన్న మాటే కాని రెప్ప మూత పడ్డం లేదు నారాయణకు. నరసింహం పట్ల అతని మనసు కుతకుతలాడిపోతోంది. అతని మాటలు పదే పదే చెవుల్లో హోరుమంటున్నాయి. అతని మాటలు నిజాలైనా ధైర్యంగా పైకి ఒప్పుకోలేకపోతున్నాడు నారాయణ. నరసింహం అన్నట్టు తన భార్య ఆవిడ అన్న కూతుర్ని కోడలిగా చేసుకుందామని ఎంతో ఒత్తిడి తెచ్చింది. తల్లి లేని పిల్లను మేనత్తే కడుపులో దాచుకోవాలంది. కానీ ఆ పిల్లను చేసుకుంటే తన కొడుకు పరిస్థితి, తన పరిస్థితి ఏం మారదు. లేనివాడు లేనింటి పిల్లను తెచ్చుకుంటే వాడెప్పటికీ లేనివాడుగానే ఉండిపోతాడని తెలుసు. అందుకే బంగారం బొమ్మలాంటి ఆ పిల్లను వదిలేసి దొండపండు లాంటి తన కొడుక్కి, కాకి ముక్కులాంటి తన చెల్లి కూతుర్ని ఆస్తి అంతస్తు ఆశించి అడగడానికొచ్చాడు. కానీ ఇక్కడ తనకెదురైనదేంటి? తన మనసులోదంతా చదివేసినట్టు ఉన్నదున్నట్టుగా మాట్లాడేశాడు నరసింహం. తనకంటే స్థితిమంతుడైన ఇంట పిల్లను తెచ్చి చేస్తే తన కొడుకు పరిస్థితి బాగుంటుందని తను ఆశపడితే, తమకంటే మంచి స్థితిలో ఉన్న ఇంటికి కోడలిగా పంపితే తన కూతురు సుఖపడుతుందని నరసింహం ఆశిస్తున్నాడు. అంతా పై ఎత్తులకు ఎగిరితే పై అంతస్తులకు ఎగబాకాలనుకుంటే ఇంకా కింది వాళ్ళ పరిస్థితి ఏం కావాలి?
కాదన్న వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసే కంటే తమను కావాలనుకున్న వాళ్ళనే తను కావాలనుకోవడం ఉత్తమం కదా. ఇలా ఆలోచించుకుంటూ నారాయణకు సమాధానం దొరికి ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు. ఇప్పుడు అతనికి నరసింహం పట్ల ఎటువంటి కోపమూ లేదు. అతని సంపద పట్ల ఎలాంటి ఆసక్తి వ్యామోహమూ లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.